నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురుగారు. నమస్తే అమ్మ, తప్పకుండా. ముందుగా మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశిలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మూల 4 పాదాల వారు, పూర్వాషాఢ 4 పాదాల వారు, అలాగే ఉత్తరాషాఢ 1 పాదం వారు ఇక్కడ వస్తారు. మనం అన్ని రాశుల్లోనూ 9 పాదాలు అనేవి మనకి ఉంటూ ఉంటాయి. ఈ రాశ్యాధిపతి వచ్చేటప్పటికి గురువు కాబట్టి వీరు ముఖ్యంగా గురువు ఆరాధన చేసుకున్నట్టయితే బాగుంటుంది. మనం అలాగే ఈ నెల వచ్చేటప్పటికి ముఖ్యంగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం చూసుకున్నట్టయితే ఆ ఫలితాలు మనకి కొంచెం యాక్యురేట్గా అనేవి అక్కడ వస్తూ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకి వృషభంలో గురువు ఉన్నారు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు ఉన్నారు, కుంభంలో చంద్రుడు శని, మీనంలో రాహు శుక్రుడు ఉన్నారు. కాబట్టి వీటి ఆధారంగా మనకి వీరికి ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ జనవరి నెలలో ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం చూద్దాం. వీరికి అన్నింటా కూడా కొంచెం మంచిగానే సాగుతోంది, గురుబలము ఉంది, అలాగే శని కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి వీరు ఎంత కష్టపడితే అంత అభివృద్ధి అనేది వీరికి వస్తుంది. వీరికి కొంచెం 3 నెలల క్రితం వరకు, ఒక అక్టోబర్ వరకు కొంచెం ఇబ్బంది ఉన్నా ఆ తర్వాత నుంచి ఇప్పుడు బాగుంది. మనకి మళ్ళీ ఫిబ్రవరి వరకు కూడా బాగానే ఉంటుంది. మే నుంచి మళ్ళీ వీరికి బాగుంటుంది. ఒక 2 నెలలు మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కొంత ఇబ్బంది పడినట్టుగా ఉన్నా, అక్కడ కొంచెం పనులు ఏమన్నా జాపి ఉన్నా కూడా మళ్ళీ మే తర్వాత గురువు మిథునంలోకి వెళ్తారు. అప్పుడు వీరికి అన్నింటా కూడా జయాలుగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే ఈ నెలలో వీరికి అన్నింటా కూడా మంచిగానే ఉంది. తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటారు. ఇంట్లో శుభమూలకమైన ఖర్చులు ఉన్నాయి. అంటే పిల్లలు ఫారిన్ వెళ్ళటం కానివ్వండి, చదువు పరంగా ఖర్చు పెట్టడం, అలాగే ఆడపిల్లలు ఉన్నట్టయితే వారికి వివాహాలు చేసే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఖర్చులు కూడా ఉంటుంది. పిల్లలు అభివృద్ధికి వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. వీరు పెట్టిన ఖర్చుకి ఒకటికి 10 రూపాయలు వాళ్ళు కూడా వీళ్ళకి రిటర్న్ ఇస్తారు. అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడటం, లేదా చదువు నిమిత్తం వెళ్తే చదువు అయిపోగానే కలిసి రావటం, లేదా మంచి వివాహాలు జరగటం. వివాహం ఇప్పుడు ఏంటంటే మనకి వివాహ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. సమాజంలో ప్రస్తుతానికి వివాహాలు ఎన్ని జరుగుతున్నాయో డైవర్స్ రేట్ అంత విపరీతంగా ఉంది. అది ఒక వర్ణం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, అన్నిట్లోనూ ఉన్నాయి. అది ఎందుకు అనేది అర్థం కావట్లేదు. చదువు అయితే పెరుగుతోంది, విజ్ఞానం పెరుగుతోంది, దానివల్ల మనకి జ్ఞానం అయితే తగ్గుతోంది, అది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఇబ్బంది. కాకపోతే ఈ రాశిలో ఉన్న వారికి అయితే అది కొంచెం తక్కువే, ఇబ్బంది లేదు. వీరి పిల్లలు బాగానే ఉంటారు, అభివృద్ధి. వెళ్ళిన చోట కూడా అమ్మాయిల వివాహం చేసి పంపించినట్టయితే వారు ఉంటారు, లేదా కొడుక్కి వివాహం చేసి తెచ్చుకున్న ఇంట్లో కూడా మంచిగానే ఉంటుంది. అటువంటి ఇబ్బందులు అయితే లేవు వీరికి. పిల్లల పరంగా మానసికంగా సంతృప్తిగా ఉంటారు. చాలా రాసులు పాపం పిల్లల పరంగా బాధలు చెప్పారు మీరు. ఆ గురువు దీనివల్ల కొంత వారికి ఇబ్బందులు అనుకోనివి. అంటే అమ్మా, ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, మనం ఇంట్లో ఉన్నంత వరకే మనకు తెలుస్తుంది. ఆ గుమ్మం దాటి బయటకు వెళ్తారు, కాలేజీకి అంటారు, ఇంకో చోటుకి అంటారు, వెళ్తారు. కాలేజీకి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా, ఏమిటి అనేది కొంత మనం గమనించుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు తప్పకుండా ఆ పర్యవేక్షణ ఉండాలి. అంటే డబ్బు వెనకాల దీంతోనూ ఇద్దరు జాబ్ చేసుకోవటము, ఈ బిజీలో మనం దాన్ని మర్చిపోతే అల్టిమేట్ గా మనం ఇంత కష్టపడేది దేనికండి? పిల్లలు బాగుండాలని కదా. వాళ్ళు బాగుండాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి, చదువుకోవాలి, వాళ్ళు స్థిరపడాలి. అది వాళ్ళు చూసుకున్నట్టయితే బాగుంటుందమ్మా. వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి ఉంది, కుటుంబంలో సుఖ సంతోషాలు, భార్య భర్త అన్యోన్యత, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశికి చూసుకున్నట్టయితే 90% అంతా కూడా బాగుంది. ఆకస్మికంగా కొంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. వాహనాల్లో నడిపేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇబ్బంది అయితే లేదు. ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా బాగుందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో ఈ రాశి వారికే బాగా ఉంది అని మనం చెప్పవచ్చు. కన్యా రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఈ రాశి వారికే బాగా ఎక్కువగా అవకాశం అయితే ఉన్నది. జనవరిలో అంతా కూడా మంచి జరిగే అవకాశమే ఉంది. వీరు రాశ్యాధిపతి గురువు కాబట్టి గురువు ఆరాధన చేసుకోవటం అనేది ప్రప్రథమంగా మంచిది. కనకపుష్యరాగం ధరించుకున్నట్టయితే ధనుసు రాశి వారికి మంచి జరుగుతుంది. అలాగే వారి నక్షత్రాన్ని బట్టి మళ్ళీ రక్తధారణ చేయటం అనేది మంచిది. అలాగే కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం మంచి. కుజుడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన లేదా నరసింహస్వామి వారి ఆరాధన ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఒక మంగళవారం పూట కేజీంబావు కందులు దానం ఇచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, అవివాహితులకు వివాహం జరిగే అవకాశం. అవునమ్మా, వీరికి బాగుందమ్మా. ఉద్యోగాలు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్టయితే
బాగుంది. కొంచెం గట్టి ప్రయత్నం చేసుకుంటే వస్తుంది. అవును. మనకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు బాగుంది. ఆ తర్వాత 3 నెలలు కొంచెం మార్చి ఏప్రిల్ కొంచెం ఇబ్బంది పడ్డా, మే నుంచి మళ్ళీ గురుబలం వస్తుంది. అప్పటి నుంచి వీరికి అంతా కూడా బాగుంటుంది. మనకి ఉగాది తర్వాత గురువు మారటం జరుగుతుంది. వచ్చే మనకి ప్రత్యేకంగా 25 చాలా ముఖ్యమైనది. చాలా రాశుల్లో కూడా మార్పులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 4 మేజర్ ప్లానెట్స్ మారబోతున్నాయి. మనకి చూసుకుంటే శని కుంభం నుంచి మీనంలోకి వెళ్తారు, రాహు మీనం నుంచి కుంభానికి వస్తారు, కేతు ఏమో కన్య నుంచి సింహానికి, గురువు వృషభం నుంచి మిథునం. అంటే ఎక్కువగా ఈ 4 ప్లానెట్స్ మేజర్ ప్లానెట్స్ అమ్మా. మిగతావన్నీ చిన్న చిన్నవి. 30 రోజుల్లో ఒక రాశి తిరుగుతాయి, 40 రోజులకు ఓ రాశి, 45 రోజులకు ఓ రాశి. ఇవేమిటంటే సంవత్సరము 18 నెలలు, 2.5 సంవత్సరాలు శని, రాహు కేతువులు 18 నెలలు. కాబట్టి వాటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు అనుకోండి 2.5 రోజుల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఇవాళ మేషంలో ఉన్నారనుకోండి, 2 రోజులు ఆగి చూస్తే మళ్ళీ వృషభానికి వెళ్ళిపోతారు, 2 రోజులు ఆగి చూస్తే మళ్ళీ మిథునానికి వెళ్ళిపోతారు. కాబట్టి మిగతావి అంటే 40-45 రోజులు, శుక్రుడు, బుధుడు 30, కుజుడు 40 ఇట్లా ఉంటుంది. కాబట్టి వాటి ఇంపాక్ట్ కొంత ఉంటుంది. మేజర్గా ఈ 4 గ్రహాలే మనకి ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకనే ఎక్కువ మంది ఉగాది ఫలితాలు అనేవి చూస్తూ ఉంటారు, అవే ఎక్కువగా వింటూ ఉంటాం. మన చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తారు, లేదా దేవాలయాల్లో చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ధనుసు రాశి వారు నిత్యం ఏ స్తోత్రం పఠించాలి గురుగారు? వీరికి కొంచెం కుజుడు అనుగ్రహంగా లేదు కాబట్టి, అనుకూలంగా లేదు కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకున్నట్టయితే మంచిది. అలాగే కాస్త కందులు దానంగా ఇచ్చుకున్నా కూడా మంచిది. రైట్ అండి. అయితే ధనుసు రాశి వారికి జనవరి నెల ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.